వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2023 ఆ సంవత్సరం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నిజంగానే ఒక నైట్ మేర్లా మిగిలిపోతుందేమో. ఎందుకంటే ప్రథమార్థం అంతా బాగానే ఉంది, గుడిసెట్లు వేసుకోవడాలు లేదంటే ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడాలు ఇదంతా చేశారు అధికారంలో ఉన్నామని. బట్ ఆ తర్వాత అసలైనటువంటి పనికి తెరలేపారు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి లండన్ ప్రయాణం నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్, పెట్టినటువంటి కేసులు, ఫైబర్నెట్ కేసు, ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇలా వరుసగా మద్యం కేసు ఒకటి, ఇలా వరుసగా అన్నిట్లో కేసులు పెట్టుకుంటూ పోయారు. సో ప్రధానంగా ఇప్పుడు ఫస్ట్ ఫైబర్నెట్ కేసు క్లోజ్ చేయడానికి నాటి ఎండి రెడ్డి గారు, నేటి ఎండి చెరుకూరు శ్రీధర్ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి మాకు ఎటువంటి ప్రస్తుత ఎండి గీతాంజలి శర్మ గారు వీళ్ళందరూ కూడా మాకు అభ్యంతరం ఏం లేదు కేసు క్లోజ్ చేయడానికి, దీని మీద సరైనటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఏమీ లేవు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. టెరాసాఫ్ట్ అనేటువంటి సంస్థకి 321 కోట్ల మేర అయాచితంగా లబ్ధి చేకూర్చారు అంటూ 2021 సెప్టెంబర్లో అప్పటి ఫైబర్నెట్ ఎండి అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారికి అనుమానం వచ్చిందో లేదంటే ఆధారాలు ఇప్పించారో ఏం చేశారో తెలియదు కానీ ఆయనకి వచ్చింది. వెంటనే సిఐడికి ఫిర్యాదు చేశారు. వాళ్ళు రంగంలోకి దిగిపోయారు. కొల్లి రఘురామ్ రెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగిపోయి ఇంకేముంది తవ్వేస్తున్నాం అన్నారు. తవ్వేసి మొత్తానికి కొండందవి ఎలకను పట్టినట్టుగా అందులో ఏం దొరకపోయినా సరే ఇంకేముంది అంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సిఏ సంజయ్ ఢిల్లీ దాకా వెళ్ళి, అది స్కిల్ డెవలప్మెంట్ కేసు అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి, వరుసగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పోయారు. ప్రజలకు ఆధారాలు చూపించండి, చంద్రబాబు నాయుడు జోబులకి డబ్బులు వెళ్ళాయి, లేదు వాళ్ళ పార్టీ దాంట్లో డబ్బులు వెళ్ళాయి, ఇలాగే ఈ కంపెనీ నుంచి చూపించండి అంటే ఎవ్వరూ చూపించలేదు. కోర్టుల దగ్గరికి మాత్రం వెళ్ళిపోయి ఇంకేముంది కేసులు నమోదు ఇది అని చెప్పి ఏం చేయాలనుకున్నారు చేశారు, అంతా అయిపోయింది. 2021లో కేసు నమోదు చేసి ఇదంతా అయ్యి తర్వాత కేసు నమోదు చేసినటువంటి కేసు నమోదు చేసిన రెండేళ్లకి 2023 అక్టోబర్లో చంద్రబాబు నాయుడు గారిని ఇందులో నిందితుడిగా చేర్చారు. మరి 2 ఏళ్ల పాటు ఏం చేశారంటే 2 ఏళ్ల పాటు కూడా ఫైబర్నెట్ నామజపం చేశారు. అందులోకి మాజీ ఎంపీ గళ్ళ జయదేవ్ని తీసుకొచ్చారు, వాళ్ళ కంపెనీలు తీసుకొచ్చారు, రకంగా ఇంకేముంది ఇచ్చేసారన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏమైంది చివరాఖరికి వచ్చి పైసా కూడా మనీ ట్రాన్సాక్షన్ లేదు అనేది స్పష్టంగా తేలింది. అయితే ఇదే ఫైబర్నెట్కి సంబంధించి ఆనాటి రాష్ట్రపతి ఎప్పుడైతే ఈ స్కీమ్ తీసుకొచ్చారో, ఫైబర్నెట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారో, ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రపతి మన రామ్నాథ్ కోవింద్ గారు ఆయన 21 ట్వీట్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కళ సాకారం అవుతోంది, వీళ్ళ దగ్గర ఈ అడుగు పడుతోంది, ఇది భారతదేశానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ కింద మారబోతోంది ఈ ఫైబర్ గ్రిడ్ అనేటువంటిది అని చాలా గర్వంగా చెప్పారు. మనకు అది ఎక్కలా, మనం అది చూసుకోలేదు, అబ్బాయి ఇంకేముందని, ఇందులో అవినీతి జరిగిపోయింది అన్నటువంటి ఆరోపణలే తీసుకొచ్చి ఆనాడు ఉన్నటువంటి రెడ్డి గారిని ముందు పెట్టి ఇంకేముంది ఫిర్యాదు ఇచ్చాయని చెప్పి చేసింది. దానికి ఫలితం అక్రమ అరెస్టు, ఈరోజు మిగిలినటువంటి 11. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఆక్రోశం, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వచ్చేసి ఇంకేముంది మొత్తం అన్ని కేసులు కొట్టించేసుకుంటున్నారు, అధికారం చేతిలో ఉందని కేసులన్నీ కొట్టించేసుకుంటున్నారు అంటూ మాట్లాడడం. రిలయన్స్ మీద దాడులు చేసినటువంటి కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, ఎందుకు విచారణకు రావట్లేదో తెలియదు. రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి చేసినటువంటి ఆ అఘాయిత్యాలు ఇవన్నీ కూడా తెలిసిందే కదా. ఆ తర్వాత 2014 నుంచి 19 మధ్యలో ఏవైతే కేసులు పెట్టారో వాటిని 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అన్ని కేసులు కూడా కొట్టేయించేసుకున్నారు, ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులతో సైతం అని కోర్టు వారు ఆక్షేపించారు. సో ఇప్పుడు ఆధారాలు చూపించండి అని చెప్పి ఆయన బెయిల్ మీద ఉన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్గా వాళ్ళు చెప్పినట్టుగా బెయిల్ మీద ఉన్నప్పటికీ కూడా విచారణకు పిలవకపోయినా సరే విచారణ అయితే కొనసాగుతోంది. దాంట్లో ఏ కేసులో ఏం చేశారు ఇవన్నీ కూడా మళ్ళీ రివర్స్లో వెనక్కి వెళ్ళి ఏం చేశారని తేలుస్తున్నారు. ఈ తేల్చేటువంటి క్రమంలో బయటకు వస్తున్నవి ఏంటంటే, ఆ రోజు మా మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఆదేశాలు ఇచ్చి మీరు కేసు పెట్టరా అన్నారు, ఇదిగో ఈ డైరెక్షన్లో ఇది ఇచ్చారు, ఇంతే. ఎవరిచ్చారు ఏంటనేది మాత్రం బయటికి చెప్పట్లేదు, ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది కాబట్టి. సో మధుసూదన్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే, ఈ కేసుకి సంబంధించి మూసివేతకి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి లిఖితపూర్వకంగాను మౌఖికంగాను కూడా కోర్టు దగ్గరకు వెళ్ళి వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారికంగా మూసేశారు, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు, సంస్థకి ఎటువంటి ఆర్థిక నష్టం కూడా వాటిల్ల లేదు అని సిఐడి వాళ్ళు ఆ కేసుని చెప్పడంతో కోర్టు వారు కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక పొన్నవోలు సజ్జల వీళ్ళిద్దరూ రావడం, వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసి మొత్తం అంతా కూడా ఇచ్చేయడం అయిపోయింది.
ఇక కొన్ని కేసులు మిగిలే స్కిల్ డెవలప్మెంట్ అని, ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిందని, దాని వివరాలు మరోసారి మాట్లాడుకుందాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.